హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ టైమ్ అనమాట మేము రెస్టారెంట్‌కి వెళ్ళడము. అది నేను, సుదర్శన్ మాత్రమే. ఇంకా న్యూ రెస్టారెంట్‌కి వచ్చాము. ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైమ్. వైట్ ఫీల్డ్‌లోనే ఉంటుంది. నందన రెస్టారెంట్ అనేసి. ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేసాం. మంచి రివ్యూస్ ఉన్నాయి. సో దీనికెళ్దాము. అంటే మంచి వెజ్ రెస్టారెంట్ కావాలనమాట మెయిన్‌గా మాకు. అంటే కడుపు నిండా మీల్స్ తినాలి అనిపించింది. బట్ ఈ రెస్టారెంట్‌లో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. బట్ మేము వెజ్ తినడానికొచ్చాము. ఎళ్ళగానే ఏమంటే యాంబియన్స్ సూపర్బ్‌గా ఉంది. తర్వాత డ్రమ్ స్టిక్ సూప్ తెప్పించుకున్నాము. ఫస్ట్ టైమ్ అండి డ్రమ్ స్టిక్ సూప్ టేస్ట్ చేయడము. చాలా యమ్మీగా ఉంది. అసలు ఇలా ఉంటుంది కొంచెం చేదుగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఫస్ట్ డిష్ కదా! చాలా నచ్చింది మాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ కర్రీ లీఫ్ స్టార్టర్ అనమాట. ఇది నోట్లో పెట్టుకోగానే అబ్బా! ఎందుకులేండి ఎంత నచ్చేసిందో అసలు. నెక్స్ట్ వచ్చేసి మీల్స్ తెప్పించుకుందాం అనుకున్నాం గానీ, ఇక్కడ వెజ్ బిర్యానీస్ బావుంటాయి అనేసి తెలిసి ఇంకా నాటీ స్టైల్‌లో వెజ్ బిర్యానీ తెప్పించుకున్నాం. ఓకే అనిపించింది. అంటే దొన్నె బిర్యానీ స్టైల్‌లో ఉండిందనమాట అది. ఇంకా వైట్ రైస్, రసము, సాంబార్ కొద్దిగా తెప్పించుకున్నాం. పాపడ్ ఇచ్చారు. ఇంకా మిర్చి ఓకే అది గూడా. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! సూప్, ఆ మష్రూమ్ స్టార్టర్ తినగానే చాలా నచ్చేసి నెక్స్ట్ టైమ్ టెడ్డీ హ్యాపీతో రావాలి. ఇంకా ఇక్కడ మెయిన్‌గా నాన్ వెజ్ చాలా బావుంటుంది అనిపించింది. ఇంకా సూర్య అన్న వాళ్ళ హౌస్ చాలా దగ్గరే. ఇంకా సూర్యని, రాధికని కూడా ఇన్వైట్ చేసాం రమ్మనేసి. ఇంకా వాళ్ళేమంటే కొంచెం బిజీగా ఉన్నారనేసి మాతో జాయిన్ అవ్వలేకపోయారు. ఇంకా సూర్య అన్న వాళ్ళైతే ఆల్రెడీ వెళ్ళి ట్రై చేసినట్టున్నారు. ఇంకా మేమైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడము. ఇంకా సరే బయలుదేరేద్దాము అనే టైంలో ఈ కిల్లీ షాప్ ఉంది పక్కనే. సో ఇంకా నాకొకటి, సుదర్శన్‌కి ఒకటి కిల్లీ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా వెజ్ బిర్యానీ తెప్పించుకున్నాం కదా! అది కొద్దిగా తిన్నాము. హాఫ్ ఉండింది. అది ఇంకా పార్సెల్ చేసేసుకున్నాము. సో అంతే ఇంకా కిల్లీ తినేసి ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంటికి. మీరెప్పుడైనా వెళ్లారా ఈ రెస్టారెంట్‌కి? వెళ్ళకపోతే మాత్రం ఒకసారి వెళ్లి ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నాన్ వెజ్‌లో ఇంకా చాలా బావుంటాయి అనిపించింది. ఒకవేళ మేము మళ్ళీ వెళ్తే నాన్ వెజ్ తినే టైంలో మళ్ళీ షేర్ చేస్తాను.